చెప్పారు. దానికి కావలసిన ఒక్క రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 3 లక్షల ఇళ్లనే వీళ్ళే కట్టినట్టుగా చూపిస్తూ వీళ్ళు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప 2 సెంట్ల స్థలం కానీ పేదలకు ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు కట్టించడం గురించి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించని పరిస్థితి మనం చూసాము. మరీ ముఖ్యంగా మహిళలకు 0 వడ్డీ ఎంత దారుణంగా ఎగనామం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ బడ్జెట్ చూశాక అర్థమైంది. ఎందుకంటే 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం 0 వడ్డీ డ్వాక్రా సంఘ మహిళలకు ఇస్తామని వీళ్ళు నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. ఒక్క రూపాయి కూడా ఈ 3వ బడ్జెట్లో కూడా కేటాయించలేదు. అంటే మహిళల్ని ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మొన్ననే చూసాం నాబార్డ్ నివేదికలో మహిళలు డ్వాక్రా సంఘాలు తమ పరపతిని కోల్పోయాయి వీళ్ళు 0 వడ్డీ అమలు చేయకపోవడం వలన. అలాగే మహిళలకి బ్యాంక్స్ ఇచ్చే రుణాలు కూడా తగ్గించేసాయి బ్యాంక్స్. మహిళల పొదుపు కెపాసిటీ కూడా 479 కోట్లు తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు పోనీ 3వ బడ్జెట్లో అయినా 0 వడ్డీ 10 లక్షలకు అమలు చేస్తారేమో అని చూస్తే అది కూడా అమలు చేయని పరిస్థితి. గతంలో 3 లక్షల వరకు 0 వడ్డీని జగనన్న ఎంతో టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో వేయడం వలన మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఈరోజు నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేయడం జరిగింది. అలాగే ఉద్యోగుల పరిస్థితి అంటే కక్కలేక మింగలేక ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేదు. అసలు ఈ బడ్జెట్ పేపర్లు తయారు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగులే. వాళ్ళ పరిస్థితి అసలు వాళ్ళ గురించి రూపాయి కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదని చాలా బాధపడుతూ దయనీయంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా తీసుకుంటే అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో వీళ్ళకి నమ్మి ఓట్లేసిన ప్రజలకి నెట్ట నిలువుగా మోసం చేయడం మనందరము చూసాము. ఖచ్చితంగా దీని మీద మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని. అలాగే మరీ ముఖ్యంగా వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. యాక్చువల్గా 3వ బడ్జెట్ అంటే ఇంచుమించు ఈ బడ్జెట్ కాలం పూర్తయ్యేసరికి వీళ్ళ కాలంలో 60% టైం అయిపోతుంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో 147 హామీలు ఇచ్చారు. వాటికి సరిపోయిన నిధులు ఖచ్చితంగా ఈ 3వ బడ్జెట్లో అయినా కేటాయిస్తారేమో అని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. అలాగే ప్రజలు ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు నమ్మి ఓట్లేశారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఈ హామీలన్నీ అమలు చేయాలని రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయిన తర్వాత నేను 2 మినిట్సే మనం డీటెయిల్డ్గా తర్వాత 2 మినిట్సే లైట్ ఇచ్చే మా మీ ఫ్రెండ్